హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. అయితే దీని గురించి మీకు ఒకటి చెప్పాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. సేమ్ ఇలాగా చాలా బాగుంది ఫినిషింగ్, అది కూడాను. ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా దీనికోసమే ట్రెండ్ అయిపోతుంది అనమాట. ఇంతలా చెప్తున్నారు కదా అని చెప్పి నేనైతే ఒక 3 మీటర్స్ తెచ్చుకున్నాను. అదేంటంటే వీడియో మొత్తం చూడండి చెప్తాను, అలాగే ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు డబుల్ ఫ్యూజింగ్ అని చెప్పి అదొకటి మనకి తెగ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదండి. ఇదిగోండి చూడండి, క్లాత్ లోపల లైనింగ్కి అలాగే ఒరిజినల్ పార్ట్కి మధ్యలో పెట్టి మనమైతే ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించాను కదా, హ్యాండ్కి ఒక చిన్నది అతకకుండా వదిలేసాను అనమాట మీకు చూపించడం కోసమే. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ఐరన్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు అది పెట్టి చేయడం వల్ల ఏంటి యూస్ అంటే, చూస్తున్నారు కదా, అది ఐరన్ చేశానమాట. ఒరిజినల్ పార్ట్కి లైనింగ్కి లోపల పెట్టేసి ఐరన్ చేశాను. క్లాత్ అయితే చూసారు కదా ఎంత స్టిఫ్గా ఉందో, అది ఐరన్ చేయడం వల్ల నీట్గాను. ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అలాగే స్టిచ్చింగ్ చేసాక కూడా చాలా బాగుంది. వీడియో పెడతాను, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.